ఫోన్ లేని జీవితం నిజంగా ఇలాగే ఉంటదేమో. ఆపు ఆపు ఎర్ర బస్సును ఆపు. సిగ్నల్స్ ఏముండవు, సిగ్నల్ కానీ ఏం కానీ ఏది ఏదో అక్కడ ఎవరు ఉండరు, పిట్ట కూడా జరగదు, కొద్దిగా డేంజర్ గా ఉంటది. చప్పుడు వినపడుతుంది, మధ్యలో ఉంటది, నీళ్ళ మధ్యలో, కృష్ణా నది నడి మధ్యలో ఉంటది. మన మీద పగబట్టింది అట్టిందో. అదిరిపోయింది. ఇదిగో కుందేళ్ళు, అమ్మా నడుములు పోయినాయి బాబు. ఈ పుట్ట దగ్గరికి వచ్చినప్పుడల్లా భయం వేస్తుందిరా. అరే జఫాగాళ్ళారా, మీరు ఇలాంటి ఏరియాకి వెళ్ళి చేపలు కోళ్ళు తెచ్చుకొని తిని జనాలకు ఏం మెసేజ్ ఇస్తారు అని అనుకుంటున్నారా? పల్నాడు పోటుగాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ అందరికీ ముందుగా హాయ్ అండి. ఈరోజు మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారా? ఈరోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి, చలి వణుకు పుట్టే చలి అండి, ఆ చలిలో లేచి బయలుదేరి వచ్చేసాం. అన్నీ సర్దుకొని వచ్చేసరికి ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది, 7 అయింది. ఇక్కడికి వచ్చేసరికి 7 అయింది. ఈరోజు మేము ఎక్కడికి వచ్చాం ఏంటనేది మీకు వివరంగా చెప్తాం. నల్లమల ఫారెస్ట్లో క్యాంపింగ్ చేయడానికి వచ్చామండి. మనకి క్యాంపింగ్ ఎక్కడ అంటే ఇదిగో అదిగా చక్కగా అక్కడ మధ్యలో నల్లమల ఫారెస్ట్ కృష్ణానది నడిబొడ్డున ఒక చిన్న దీవి ఉంది. ఆ దీవిలో ఒక రోజు మొత్తం 24 గంటలు స్టే చేయడానికి వచ్చాము. ఎలా ఉంటుంది ఏంటనేది మాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది చూసి మొత్తం మీకు స్టెప్ బై మొత్తం వివరంగా చెప్తాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఇక్కడ చేపలు తీసుకోవడానికి వచ్చాం. ఇక్కడ ఆంటీ దగ్గర చేపలు చాలా బాగుంటాయంట, తీసుకొని వెళ్దామని వచ్చాం. చేపలు వస్తే తీసుకొని బోట్ ఎక్కి వెళ్ళేది మొత్తం చూపిస్తాం. మేము మాత్రం తినద్దు అంతా. తమ్ముడు మీ పేరేంటి తమ్ముడు? రాజు. రాజు. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నేను చాలా రోజుల నుంచి ఉంటున్నా బ్రో, మా చిన్నప్పటి నుంచి ఉంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది? నాన్నకి ఇక్కడే మ్యారేజ్ అయ్యిందంట. అంటే ఒక 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు దాటే అవ్వచ్చు. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? ఇక్కడ 10-15 ఉంటారు. అయితే బ్రదర్, మాది పల్నాడు పోటుగాళ్ళు అనే యూట్యూబ్ ఛానల్. ఒక వీడియో తెద్దామని క్యాంపింగ్ పని మీద వచ్చాము మేము ముగ్గురం. అయితే ఇక్కడ ఏదో ఒక మధ్యలో నది మధ్యలో ఏదో ఉంటుందని చెప్పేసి బోర్డు ఉంది ఒకటి, దాని పేరేంటి? బుగ్గల బోర్డు అని. బుగ్గల బోర్డు అని చెప్పేసి ఉంటారు. అక్కడ ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు బ్రో, ఎవరు ఒక్కరు కూడా ఎవరు ఉండరు అక్కడ. ఎందుకంటే పిలిచినా ఎవరికి వినిపించదు. నేను మనం ఇప్పుడు బోటు మీద తీసుకెళ్ళడానికి బోట్ వస్తుంది కాబట్టి ఆ బోటే మళ్ళీ మీరు టైం ఎప్పుడు చెప్తారో అప్పుడు వచ్చేదాకా మీరు అరిసినా, ఒకవేళ అక్కడ ఏమైనా డేంజర్ అయినా, ఫోన్లు సిగ్నల్స్ ఏముండవు, సిగ్నల్ కానీ ఏం కానీ ఏది ఉండదు, ఏదో అక్కడ ఎవరు ఉండరు, పిట్ట కూడా జరగదు, కొద్దిగా డేంజర్ గా ఉంటది. పాములు బోన్లు అలాంటివి ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, పుల్లు అలాంటివి అయితే ఉండవు. అడివేం కాదు, అది అడివేం కాదు, మధ్యలోనూ తిప్పలా ఉంటది. అంటే ఉంటది, వాటర్ ఉంటది, వాటర్ లో ఒక కొండ చుట్టూ వాటర్, మధ్యలో ఒక దీవి ఉంటుంది. ఆ దీవిలో ఉండాలి. థ్యాంక్ యూ తమ్ముడు. ఓకే, మన పల్నాడు పోటుగాళ్ళు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రే శ్రీరామ్, వచ్చాము దగ్గరకు. వచ్చేసాం బాబా. మొత్తం సెటప్ ఇవన్నీ మోసుకొని 4 నుంచి బోట్లు ఎక్కే టైం అండి ఇది. అవును. ఆపు 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 ఎర్ర బస్సును ఆపు. బాబాయ్ రారా శ్రీరామ్, జాగ్రత్తగా ఇంకా బాబు ఎందుకో సామాను పట్టుకో. బోర్డుకి జర్నీ స్టార్ట్ అయింది. మీకైతే కనపడట్లేదులే కానీ దగ్గర పోయే కొద్ది చూపిస్తాను వీడియో. దగ్గరికి పోయే కొద్ది చూపిస్తాను. వ్యూ చాలా అంటే చాలా బాగుంటది, అదిరిపోయిద్ది నిజంగా. తెల్లారుజామున గొడ్డు చలిలో వణుక్కుంటూ వచ్చాం ఇక్కడ దాకా. ఇదంతా ఇప్పటిదాకా టైం అక్కడే సరిపోయింది. వెళ్ళేటప్పుడు మొత్తం చూపిస్తాం, వ్యూ అదిరిపోయిద్ది. చూడండి, మామూలుగా స్ట్రైట్ పోయిద్ది అదే మనం. ఓకే, జర్నీ స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి ఈ నదికి, ఈ వీడియోకి, దీనికి మా డ్రైవరు, మా దిక్సూచి, మా మార్గదర్శకుడు మా బాబాయ్. సార్ నవ్వుదానికి కలిగిస్తున్నావు, హాయ్ చెప్పు. అదే డ్రైవింగ్
కళ్ళు సరిపోవట్లేదు, అంత అందమైన వ్యూ ఇది పొద్దున్నే చాలా బాగుంది. ఇది అసలు చాలా ఎక్సైటింగ్గా, చాలా సంతోషంగా. మీకు కొత్త వ్యూని ఇంతకుముందు ఎవరు చూపించని విధానాన్ని చూపిద్దామని కష్టపడి ఇక్కడ దాకా వచ్చి చూపిస్తున్నాము. నిజంగా అంటే అక్కడికి వెళ్ళి చూస్తే మన కృష్ణానదిలో ఇక్కడ మన నల్లమల్ల ఫారెస్ట్లో నీళ్ళలో నడి మధ్యలో ఇలాంటి దీవి ఉందని మాకు కూడా తెలియదు. మేము ఆ జాలర్లను అడిగాము ఇందాక, ఒక పర్సన్ మాట్లాడినప్పుడు అక్కడికి ఓన్లీ చేపలు పట్టేవాళ్ళు, ఈ చేపలలో ఆ 10-15 కుటుంబాలు తప్ప ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు, ఉండలేదు అని చెప్పారు. అక్కడ పాములు చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళమని కూడా వాళ్ళు మాకు ఒక సలహా ఇచ్చారు. వెళ్ళేటప్పుడు మేము అన్ని సెటప్ అంతా అరేంజ్ చేసుకున్నాము, తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నాము. ఈ అన్న మాకు ఈ బోట్లో ప్రయాణంలో పరిచయం అయ్యారు. చాలా కష్టపడి ఈ ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఈ కృష్ణానది మధ్యలో ఈ బోర్డులో ఈ రోజు అంతా రిస్క్ చేసి నైట్ అంతా మీ మంచి వీడియో తీసి మీకు యూట్యూబ్కి అందిస్తున్నారు. వీళ్ళు చాలా గ్రేట్. ఎందుకంటే ఇంత రిస్క్ ఎవరు చేయరు. ఈ నైట్ ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరు ఉండరు. ఈ నదిలో గబ్బ చీకట్లో వీళ్ళు నైట్ బాగా చాలా రిస్క్ తీసుకొని పాములు ఉంటాయి, ఇక్కడ అనేక క్రూరమైన జంతువులు కూడా ఉంటాయి. కానీ వీళ్ళు ముగ్గురే వచ్చి ధైర్యంగా రిస్క్ చేస్తున్నారు. వీళ్ళని మనం ఆదరించాలా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో అక్కడే ఆ దీవిలోనే మనం ఉండబోతుంది, కనపడట్లా మనసుకి. అది జస్ట్ ఇప్పుడే ఈ దీవికి రీచ్ అయ్యాము. మేము ఉండబోయే 24 గంటలు ఉండబోయే దీవికి ఇప్పుడే వచ్చాము. గుబ్బలబోడు దీవి, బుగ్గలబోడు, ప్రతిసారి బాగా గుబ్బలబోడు అంటుండు. గుబ్బలబోడు దీవికి ఇప్పుడే వచ్చేసాము స్వామి. బుగ్గలబోడు, గుబ్బలబోడా, బుగ్గలబోడా. బాబాయ్ రేపు కలుద్దాం, ఇంకెళ్ళు రేపు కలుద్దాం, మేము ఆడికి పోంలే. మనం అనుకున్న దీవికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూస్తే మనిషి దూరటానికి కూడా సందు లేదు. చూడండి ఒకసారి, ఎత్తుక్కుంటూ మా ప్రదేశం మేము ఎక్కడైతే బాగుంటుందో మేము ఉండటానికి ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. శ్రీరామ్ పదరా స్టార్ట్. సామాన్లు అయితే కొన్ని ఇక్కడే ఉంచాము. మా ప్లేస్ ఎక్కడైతే బాగుంటుందో స్థావరం ఏర్పాటు చేసుకున్నాక వచ్చి మిగతా అన్ని తీసుకెళ్తాం. ఓకే పదరా శ్రీరామ్ స్టార్ట్. అండ్ ఇంకోటి, అసలు ఇక్కడ ఈవెన్ అక్కడికి వెళ్ళటానికి కూడా దోవ మేమే ఏర్పాటు చేసుకోవాలి. బావా చెప్పురా శ్రీరామ్. ఏం బావ, మనం వచ్చేటప్పుడు చేపలు ఏమో ఇక్కడ అసలు ఎవరు ఉండరు, ఒక్కళ్ళు కూడా ఎవరు రారు పోరు అని చెప్పారు. ఉట్టింది మరి ఈ దెబ్బతిన్నాయిలేరా. చుట్టుపక్కల అవతల ఒడ్డున ఇలా చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కాస్త డ్యామేజ్ అయినాయి, దెబ్బతిన్న పుట్లు పుట్టేగా పుట్టిని వదిలేశారు. ఇది ఇక్కడ వరకు జస్ట్ వదిలేశారు. అవునవును బాబు, డ్యామేజ్ ఒడ్డు కూడా కొట్టుకొచ్చినాయి ఉంటాయి. అట్లా అయినా అయి ఉండొచ్చు, ఏదన్నా దెబ్బతిన్న దాన్ని వాళ్ళు వదిలేసి ఉండొచ్చు, పడేసేసి ఉండొచ్చు. వాళ్ళకి యూజ్ లేనిది కదా ఇది. అక్కడోటి ఉంటాయి మనం చూసినట్లయితే. సరే వెళ్దాం రా. అక్కడ కూడా 2 ఉన్నాయి రా శ్రీరామ్, అక్కడ కూడా 2 ఉన్నాయి. అవునా? పాత పడ్డాయి లేదు, బాగా దెబ్బతిన్నాయి. ఇది కొంచెం ఒక రకంగా ఉంది డ్యామేజ్ అయినా, అవి మరీ పూర్తిగా శిథిలం అయిపోయినాయి. సరే మరి చాలా భయంకరంగా ఉంది నాయన. మనిషి దూరటానికి కూడా సందు లేదు. చీమల దూరని చెట్టడివి, కాకుల దూరని కారడివి అని ఇప్పుడు చిన్నతనం చదువుకున్న బావా, అది ఇప్పుడు మళ్ళీ లైవ్ లో చూస్తున్నాము. అంటుంటే వింటమే కానీ మనం చూడటం ఇదే ఫస్ట్ టైం. కింద చూసుకోరు, ముందు కింద నేను చూసుకుంటాను కానీ పాములు బొమ్మలు వస్తాయని చూడు. బాబాయ్ అన్నాడు పాములు ఎన్ని ఉంటాయని. అవును, ఎత్తుక్కుందాం. మనకి మంచి ప్రదేశం దొరికేదాకా వెళ్దాం ముందుకి. దొరికి కాకపోతే కంప చెట్లు ఎన్ని ఉన్నాయి, వెళ్ళడం కష్టం కొంచెం. ఉన్నాయి, అట్లీస్ట్ ఒక కర్ర తీసుకుంటే ఈ మండలన్నీ పక్కకు నెట్టుకుంటే వెళ్ళొచ్చు బావా. అవును, లేకపోతే మన కళ్ళకు కొట్టుకుంటాయి. చూద్దాం రా. చేతిలో కర్ర ఉండాల్సింది. ఈ బరువులు టెంట్లు అన్నీ పోయిపోయినాయి. కానీ ఒక మంచి ఫీల్ వచ్చింది ఇక్కడికి వస్తే మాత్రం కదా. అవును, నార్మల్ ఎడవకేనట్టారా హేరాలుడు ఊరి కోడి ఏంద్రని చేప ఇప్పుడు చదువుతుంది అని అనుకున్నా. అల్లుడు పాము లేదు, ఖచ్చితంగా పాము ఉంటది దీంట్లో. పాములు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఉంటదిరా. ఉంటే సాయంత్రం ఆడుకుందాం వాటితో పాటు, మనం కూడా ఆడుకుంటాం. ఆగిరి డాన్స్ చేయడమే.
ఏందిరా నిజంగా ఇది ఎంత భయంకరంగా ఉంది. భయంకరంలో భయంకరం. బాబాయిలు వద్దు వద్దు అని చెప్తానే ఉన్నారు. శ్రీరామ్ ఆ. చెప్పేగా, మనం ఏదైనా కష్టపడితే దానికి ఫలితం ముందు ఉంటదిరా. అంతే బావ, ధైర్యం చేసి ముందుకు వెళ్ళటమే. ఆ, ఆ డేరింగ్ స్టెప్ తీసుకున్నామంటే ఏదో ఒక రిజల్ట్ తోనే బయటపడతాం. చూడు ఎంత బాగుంది ఇక్కడ. వావ్, ఉమ్. రియల్లీ రియల్లీ సూపర్. ఎస్, మన కోసమే దేవుడు ఇది ఏర్పాటు చేసినట్టుంది బావా. అవును. శుభ్రం చేయాలి, టైం సరిపోదు, ఎన్నెన్నో అనుకున్నాం. ఎస్ ఎస్, ఈ ప్రదేశం ఎంతో అందమైనది. సూపర్ రా, మామూలుగా లేదు. వావ్, ఇది అసలు ఏం బావా, నిజంగా ఏదో సెట్ చేసినట్టే ఉంది ఇది. ఫైనల్గా అయితే మేము అనుకున్న ప్లేస్కి వచ్చేసామండి. నిజంగా అంటే ఇక్కడ ఈ ప్లేస్ ఎంత బాగుందంటే మేము అనుకొని ఊహించుకున్న దానికంటే 10 రెట్లు కాదు 100 రెట్లు బాగుంది. వ్యూ అదిరిపోయింది. ఇదిగో ఒక్కసారి ఇటు 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 ఈ వైపు వెనక పక్కలంతా చూస్తే చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు, అంత బాగుంది. ఈ రోజంతా మేము ఎంజాయ్ చేస్తాం, మీకు చూపిస్తాం. వాస్తవంగా బావా, అసలు ఎంత బెస్ట్ ప్లేస్ దొరికిద్దని ఎక్స్పెక్ట్ చేయాల. ఎంట్రీలో చూసిన ఆ చెట్లకి, ఆ భయంకరమైన పుట్టలకి అవును, ఇలాంటి ప్లేస్ దొరికిద్దని అసలు అనుకోలేదు. ఇంకొకటి, ఈ బిజీ లైఫ్లో, బిజీ షెడ్యూల్ ఉన్న లైఫ్లలో పడి ఇంత స్వచ్ఛమైన నేచర్ని ఎంత చల్లటి గాలి వస్తుంది చూడు. అసలు స్వచ్ఛమైన ప్యూరెస్ట్ గాలి, ఒక పొల్యూషన్ లేకుండా, ఏది లేకుండా, చుట్టూ వాటర్, చుట్టూ అడవులు, మొత్తం చెట్లు చేమలు తప్ప ఏమి లేవు. ఎప్పుడో మన ఆది మానవుల టైము, లేకపోతే మా ఫాదర్స్, మీ ఫాదర్స్ టైంలో మేబీ ఇలాంటి వాతావరణాలు చూసుంటారు. కానీ తర్వాత మళ్ళీ మనం వెనకటి కాలానికి వెళ్తున్నామేమో అని అనిపిస్తుంది నాకు. నిజంగా అసలు ఈ వాతావరణం, ఈ గాలిని కోట్లు ఇచ్చి కూడా కొనుక్కోలేము బ్రదర్. నిజంగా చెప్తున్నా, ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళకి అర్థం కాదు. అందరికి ఉంటుంది ఇలాంటి ప్లేస్కి వచ్చి సరదాగా గడపాలని. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్లో ఇదంతా గడపలేరు. కానీ దేవుడు ఎందుకో మాకు ఇలా అవకాశం ఇచ్చాడు. దీన్ని మాత్రం మేము అనుభవిస్తూ మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. అరే జఫాగాళ్ళారా, మీరు ఇలాంటి ఏరియాకి వెళ్ళి చేపలు కోళ్ళు తెచ్చుకొని తిని జనాలకు ఏం మెసేజ్ ఇస్తారు అని అనుకుంటున్నారా? లేదు బ్రదరు, ఖచ్చితంగా ఇది ఒక మంచి మెసేజే. చూసే వాళ్ళందరికీ చెప్తున్నా నేను. ఒకప్పుడు వెనకటి కాలానికి వెళ్తే రైతులు కానీ, ఆవులు కాసుకునే వాళ్ళు, గొర్రెలు కాసుకునే వాళ్ళు, మేకలు కాసుకునే వాళ్ళు, ఇలాంటి ప్లేసుల్లో సింగిల్గా ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు వాళ్ళ జీవాలను తోలుకొని ఇలాగే సింగిల్గా బతికేవాళ్ళు పెద్ద పెద్ద అడవుల్లో. సేమ్ అది ఇప్పుడు ప్రజెంట్ కాలంలో దాన్ని రిపీట్ చేసి వీడియోలు క్యాంపింగ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి చూపిస్తున్నారు. కానీ ఒకప్పటి జీవన విధానం ఇదే. ఇప్పుడు మనం ఏదైతే ఈ క్యాంపింగ్లను చేస్తున్నారో ఒకప్పుడు జీవన విధానం ఇదే అని ఇప్పుడు తరానికి తెలియజేయడమే ఈ క్యాంపింగ్ వీడియో ఒక అర్థం. ఇదే మెసేజ్. ఎక్సలెంట్ బావా, నిజంగా వాస్తవం అది. ఒక గొర్రెలు కాసుకునే వాళ్ళే కాదు బాబాయ్, పొలం వెళ్ళేవాడు కూడా ఇంతకు ముందు కళ్ళాలకు వెళ్ళేవాళ్ళు. ఉదయాన్నే 5ంటికి వెళ్ళి అవును అన్నం అంతా సర్దుకొని ఎప్పుడో నైట్ 12కి 11ంటికి అలా వచ్చేవాళ్ళు. అవును, కర్రలతో వండుకోవడం, కర్రలు ఎత్తుకొచ్చుకొని కర్రలో పెట్టి వంట వండుకోవడం. ఏంటంటే ఇప్పుడు ఈ మారుతున్న కాలానికి మెసేజ్ ఏందయ్యా అంటే, నిజంగా నలుగురు కలిసి ఇంత మంచి వాతావరణంలో 10 మంది నలుగురు కలిసి వెళ్ళి వండుకోవడం, తినడం అనేది ఒక ఐకమత్యాన్ని తెలియజేస్తుంది. వాళ్ళ యొక్క అక్కడ ఎలా ఉంటున్నారు, అక్కడ వాతావరణాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా అందరూ రాలేకపోవచ్చు, చూడలేకపోవచ్చు, కానీ మా కళ్ళతో మీకు చూపిస్తాం మేము. ఇంకా చాలా ఉన్నాయి. ఈ గుట్ట, ఈ చెట్టే కాదు, ఈ చెట్టు కింద మళ్ళీ ఇంకొక వ్యూ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు ఆ వాటర్ క్యాన్లో వాటర్ తెచ్చుకోవాల్సింది, అలాగే మేము కిందకి వెళ్ళి అవి కూడా మీకు చూపిస్తాము. కట్టెలు తీసుకొచ్చుకోవాలి, మళ్ళీ చాలా వర్క్స్ ఉన్నాయి, ఇంకా టెంట్ అవి ఇవి వేసుకోవాలి. ఓకే, లెట్స్ గో బావా. ఇదిగో చేపనైతే ఈ రోజు అదిరిపోయే చేపను తీసుకొచ్చాం. శ్రీరామ్ గారికి పండగే పండగ. కాదు బావా, ఏదో మిగులుద్దనే బాధ ఏం లేదు, అల్లుడు ఉన్నాడు మనకి. అవును, చూడండి బ్రదర్, ఇదిగో ఇదిగో నోరు ఊరిపోతుంది చేపను చూస్తుంటే. 3 కేజీల చేప, 3 కేజీల చేప అడ్డంగా చూపా చూడండి. శ్రీరామ్ నిజంగానే అరే చేప కొద్దిసేపు ఇలాగే ఉంటే పచ్చిదే తినేలాగా ఉన్నారా. పోదాం పండ్రా, పోదాం పద. నిజంగా ఆకలి అవుతుంది. ఎప్పుడు 4ంటికి బయలుదేరా. నైట్ పడుకోవడానికి శుభ్రం చేసుకుంటున్నాం ఇదంతా. మరి ఇంక మేము 24 గంటలు ఇక్కడ ఉండేది కదా.
మరి మనం ఉన్న చోట శుభ్రంగా ఉంచుకోవాలి కదా, పాములు ఉంటాయని చెప్పి బాగా అక్కడ మమ్మల్ని దించేటప్పుడే చెప్పాడు. ఇక్కడ చుట్టూ నీళ్లు, మధ్యలో చిన్న దీవి ఇది, ఈ దీవిలో పాములు ఎక్కువ ఉంటాయని చెప్పి ముందే చెప్పారు, జాగ్రత్త పడాలి కదా. అడవిలోకి వచ్చి క్యాంపింగ్ చేసేటప్పుడు ఇది ఎలాంటి రాళ్ళు తీసేయాలి అంటే 1కి 4 సార్లు చెక్ చేసుకొని చేయి పెట్టండి. అక్కడ తేళ్ళు ఉంటాయి, ఖచ్చితంగా తేళ్ళు ఉంటాయి, కుందేళ్ళు పెంటకలి. శ్రీరామ్ జాగ్రత్తగా రే. భయంకరంగా ఉంది ప్లేస్ మాత్రం, దిగటానికి చూడు ఎంత లోతుంది ఇది. శ్రీరామ్ వెళ్తామా? వెళ్ళకేముంది బావా, 2 సార్లు దొలినా 3ఓసారి కన్నా బాగుండా ఉంటావా? అటు కాదు వెళ్ళాల్సింది, ఇట్రా. నువ్వు జాగ్రత్త ఇటు కెమెరా పెట్టుకున్నావు. అరే ఈ కోడి వాసనకి ఏమన్నా అయ్యి వచ్చేండ్రు. శ్రీరామ్ ఏ నుంచో జాగ్రత్త కావాలి. సూపర్ రా శివ, మామూలుగా లేదు వ్యవహారం ఇక్కడ. అబ్బా అబ్బా, అటైనా బాగానే ఉంది. అక్కడ కూడా భలే బాగుందిరా. మరి అక్కడ ఏమన్నా ఇంకా బాగుంది చూద్దాం శివ తర్వాత. ఎక్కడ అటే వద్దు, ఇక్కడే నువ్వు కూర్చోడానికి నీళ్ళు అందుతాయి అక్కడైతే. నేను దిగుతా. జాగ్రత్త బో జారుతాయి. జాగ్రత్తలే, 7 దారాలు ఈ వంతున కాసి పోయిద్దిగా, పడతాయిగా. ఈ గడగాలంటే నేను కోసే పెట్టకూడదు శివ, ఏం కాదు బాగు చేసే పెట్టకూడదు. అవునా, గుచ్చుకుంది. అలలు కొడుతున్నాయి బావా. నీళ్ళు గాలి బాగుండేసరికి అలలైతే పెట్టుమని కొడుతున్నాయి, అలలు బాగా వస్తున్నాయి. మునిగిపోయి లోపల పోయింది కానీ సముద్రం అలలు వచ్చినట్టు వస్తున్నాయి. అది కాదు బావా, కెమెరా పెట్టండి. జాగ్రత్త, పడ్డారా కాలు జారో మరి బండలు. కాగురండి, మొత్తం అయిపోయిందండి సెటప్, మొత్తం అంతా శుభ్రం చేసుకున్నాం. ఫిష్ చికెన్ మొత్తం నీట్గా వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేస్తాం. ఏంద్రా శ్రీరామ్, కుకింగ్ స్టార్ట్ చేద్దాం. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. పైకి వెళ్ళి వాటర్ అందుకుంటా నాకు. వెళ్ళు. ఈ వాటర్ క్యాన్ పైకి తీసుకెళ్ళేసరికి కానీ మా పని ఉండదు. నేను వెళ్తావు పైకి. ఆగు, నేను ఇక్కడ దాకా వెళ్ళని. ఇటీరా నువ్వు పైకి వెళ్ళు అందుకు. క్యాప్ ఆడ పెట్టు పగిలిపోయింది లేరా. పడు, నేను ఎక్కుతాగు. ఆగు ఇట్రా. ఇదిగోండి ఆ కింద నుంచి నీళ్ళు అయితే అక్కడి నుంచి తీసుకొని వచ్చాం. వాటర్ క్యాన్ ఎక్కియడం అమ్మో చాలా కష్టం. ఇంకా ఉంది వెళ్ళాల్సింది. ఎస్ అబ్బా అమ్మా నడుములు పోయినాయి బాబు. ఇప్పుడైతే కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. ముఖ్యంగా క్యాంపింగ్ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఇలాంటి అడవిలో క్యాంపింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక కర్ర అనేది, చేతి కర్ర చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఏ జంతువులు సపోజ్ ఏదైనా ఉండొచ్చు, మన చేతిలో ఒక కర్ర ఉంటే చాలా అంటే చాలా మంచిది, మర్చిపోమాకండి. ఇంకోటి, ఈ అడవిలో కట్టెలు తీసుకొని వచ్చి పోగేయటం అనేది అంత ఈజీ కాదు ఖచ్చితంగా. అవును, కానీ అడవి అంతా తిరిగి ప్రయత్నం చేస్తాము. నైట్ అంతా ఫైర్ వేస్తేనే సేఫ్టీ కాబట్టి. వచ్చేయండి మరి, వచ్చేయండి, కర్రలు తెచ్చుకుందాం. కర్రల కోసం వెళ్తున్నప్పుడు ఇంకొక జాగ్రత్త ఏంటంటే, చేతితో కర్రతో పాటు అరుచుకుంటూ శబ్దాలు చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే అవతల ఏముంది ఏంటనేది మనకు తెలుస్తుంది. క్యాంపింగ్ అనేది సరదాగా ఉంటుంది కానీ చాలా డేంజర్ కూడా. సేమ్ టైం సరదాతో పాటు జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం కూడా. ఏంటంటే కుర్రోళ్ళు ఇంకా యూత్, మాకంటే చిన్నపిల్లలు ఇప్పుడున్న ట్రెండ్లో క్యాంపింగ్ అంటే సరదాగా ఎక్కడంటే అక్కడికి వెళ్ళి
పిచ్చి పిచ్చికి చేయకూడదు, చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇదల్లా అడవి మీరు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి అడవిలో నిజంగా బావా ఇదిగో ఇక్కడ ఈ ముద్దు నువ్వు పెట్టుకో, పైన ఉన్న ముద్దు నేను తీసుకొని రాపు. చూడండి ఫ్రెండ్స్, ఈ అడవి, ఈ చెట్లు ఇవన్నీ కూడా నాకన్నా ఎత్తుండేసరికి ఈ భుజాన్ని ఇది పెట్టుకొని ఇలా రావాలి అంటే చూడండి, కొమ్మ తట్టుకుంది వెనక, నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు. వంగి వెళ్ళాలి, వంగునే పరిస్థితి కాదు. కొమ్మలు కూడా అలా రావాలి, కూర్చొని రావాల్సి వస్తుంది. కట్టెలు నైట్ కల్లా దాదాపు 10 మోపులు కట్టెలు ఉండాలి. నైట్ మొత్తం పాములు ఉంటాయని చెప్పారు ఈ కొండ మీద. అసలే అందుకే ఫైర్ కనుక అయిపోతే పాముల దగ్గరకు వస్తాయని చెప్పేసి నైట్ అంతా ఫైర్ ఉండేలాగా లేరు కట్టెలు ఎదుర్కొని ఇప్పటి నుంచి స్టార్ట్ చేసాము. శివా లైనే అల్లుడు వద్దాం మళ్ళీ. ఇంకా మళ్ళీ పాం కదా అమ్మ, పనిలో పని. పట్టు, కానీ ఇరుకుతాయి రోజు, జాగ్రత్త పట్టు. ఊపు కలవాలి, ఆగు ఒక్క నిమిషం. గట్టిది బాబు, స్టాండర్డ్ ఉంది. ఊపు లేదు, ఊపు పడితే అటను అటను అటు రాదు, అటుంది మళ్ళీ ఇప్పుడు లేవు. 2 చూసారా? ఈ పుట్ట దగ్గరికి వచ్చినప్పుడల్లా భయం వేస్తుందిరా. పాము పాము అన్న మాటే గుర్తొస్తుంది. ఇది 3వ పుట్ట మొత్తం. 3 పుట్టల మీద కలిపి 10 పాములు తిరుగుతున్నాయని చెప్పాడు బాబాయ్. నువ్వు నాకు కొంచెం ఎడంగుండు బావా, కర్రలు నీకు తగలకుండా ఉంటాయి. మామూలుగా క్యాంపింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా కట్టెలు నైట్ స్టే చేసే మాట అయితే కట్టెలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇటు ఇటు మంట ఉన్న చోటకి ఏమి కూడా రావు బావా. చూసినవా లెఫ్ట్ ఈ అడవిలో ఇప్పుడు వచ్చిన దాకా మర్చిపోయాను. అవును, ఇంకా ఆడ మనం ఇందాక దొలిపడేసిన అవి కూడా తీసుకొద్దాం. ఆ మొదలు తీసుకొని రావాలి. జాగ్రత్తగా రా బావా. లేగు. చూసారా, ఇటువైపు అడవికి దీవికి ఐలాండ్కి ఇటువైపు ఆల్రెడీ కట్టెలన్నీ మోసుకొచ్చేసాం. ఇంకెంత చూసినా ఎంత తిరిగినా సరే ఇంకా కొత్తవి దొరకలేదు. అదిగో దొరికినవి అయితే అవే కట్టెలు ఇంకా ఇటువైపు. సో ఇప్పుడు ఐలాండ్కి యువతల వైపు, అవతల వైపు నుంచి తీసుకొచ్చి పోగేసాం. ఇప్పుడు యువతల వైపు కట్టెలు పోగేయడానికి వెళ్తున్నాం. వచ్చేయండి 2వ వైపుకి. ఏదైనా సరే అంటే లేలే రామాకు. ఇప్పుడైతే కట్టెలు పోగేయటం అనేది అయిపోయింది ఐలాండ్లో నుంచి. ఈ ఐలాండ్ మొత్తం తిరిగి ఎతికితే ఎండిపోయిన కొర్రలు దొరికినాయి అయితే చాలా గట్టి కట్టెలు, ఈ బాగా కాలుతాయి. కాకపోతే ఇంకా సరిపోతాయా లేదా అని డౌట్ ఉంది, చూద్దాం. ఇప్పటికైతే మా పని అయిపోయింది, మామూలుగా కాదు. అసలు ఎంత కష్టపడడం మీకు అర్థమవుతుంది. వి కాల్ దిస్ దీవి యాజ్ ఐలాండ్, పల్నాడు ఐలాండ్. ఇది ఇలాంటి ఐలాండ్ మన దగ్గర ఉందని నిజంగా మేము అసలు చూసేదాకా మేము కూడా నమ్మలేదు. ఇక్కడికి రావడం చాలా బాగుంది. ఇంకోటి, మాకు ఒక తమ్ముడు ఇలా ఫారెస్ట్లో ఒక క్యాంపింగ్ వీడియో చేయమని పదే 2 వీడియోలకి కామెంట్ చేశాడు. ఆ కామెంట్ ఒకటి మమ్మల్ని పుష్ చేసింది. ఇంకోటి ఏంటంటే, మాకు కూడా ఎప్పటి నుంచో మంచి, ఇంతకుముందు ఎవ్వరు యూట్యూబర్స్ చేయని వీడియో ఒకటి అందివ్వాలని మాకు కూడా ఉంది. ఇస్తే నిజంగా జెన్యున్గా 50% ఆఫ్ ఈ ఐలాండ్లో, ఈ పల్నాడు ఐలాండ్లో వీడియో చేయడానికి అయితే 50% ఆఫ్ ద రీజన్ ఒక కామెంటే.
ఆ ఛాలెంజ్ చేశాడు అతను. ఆ ఛాలెంజ్ని మేము యాక్సెప్ట్ చేసి ఎస్, దీన్ని కంప్లీట్ చేసాము. ఏదన్నా అడవిలో చేద్దామని అనుకున్నాం, కానీ జనరల్గా అందరూ అడవిలో ఇలా బోర్డు మీదకి కొండ మీదకి వెళ్ళి చేయడం అనేది సహజంగా చాలా చూసి ఉంటాం మనం. కాకపోతే ఏంటంటే మన పల్నాడు ఏరియాలోనే మంచి ప్లేస్ ఎంచుకోవాలి, బయటకు వెళ్ళొద్దు, మన పల్నాడు ఏరియాలోనే మంచి ప్లేస్ ఎంచుకొని నెంబర్ 1 ప్లేస్గా ఆడియన్స్కి చూపించాలనే ఉద్దేశంతో నిజంగా చాలా కష్టపడి తెల్లవారుజామున 4 గంటలకు లేచి చలికి నిజంగా వణుకు పుట్టే చలండి, ఆ చలిలో వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దీవికి చేరుకోవడానికి మళ్ళీ సమయం పట్టింది. వచ్చిన తర్వాత ఈ కట్టెలు తెచ్చుకొని ఇదంతా మాకు కామెంట్ పెట్టిన వ్యక్తి నిజంగా సాటిస్ఫై అయితే మళ్ళీ రిప్లై ఇస్తాడు మాకు. మీకు తెలిసిన మంచి ప్రదేశం ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, ఖచ్చితంగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఫిష్ సొరసాప్, ఇది శ్రీరంగాడి కోసమే. గుడ్డు ఇప్పుడు ఫిష్ అయితే రెడీ అవుతుంది. అన్నీ మొత్తం ముగించుకొని పూర్తిగా మన టెంట్ దగ్గరికి చేరుకునేసరికి ఈ టైం అయింది, 1:30 అట్లా అవుతుంది. ఫిష్ రెడీ చేసుకుంటున్నాం. ఫిష్ అయిపోతే కూర్చొని ముచ్చట్లు వేసుకుంటా లాగిచ్చేద్దాం. టెంట్ అని చెప్తున్నానని టెంట్ ఏదా అనుకుంటున్నారా? ఇక్కడ టెంట్ వేయాల్సిన అవసరం రాలేదండి. ఒక్కసారి అటు చూపిసేవా, టెంట్ కంటే అదిరిపోయే రేంజ్లో మాకు ఇక్కడ ఏర్పాట్లు దొరికినాయి. అందుకే టెంట్ అయితే తెచ్చుకున్నాం కానీ వేయలేదు. టెంట్ అవసరం లేకుండా నేచరే మాకు హెల్ప్ చేసింది. సూపర్, కానిద్దాం, ఇప్పటికే లేట్ అయింది. ఇటు గాడేమో నేలకలు చప్పరిస్తుండు. శ్రీరామ్, ఎందుకురా నేలకు నోరు ఊరుతున్నట్టుంది నీకు? అదే ఆయిల్ వస్తూ ఉంది, చూశారుగా. ఇదిగో ఇది మొత్తం ఇలా లైన్ చేసుకున్న సమయంలో అనుకోకుండా హఠాత్ పరిణామం, వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ముందు ముఖ్యంగా ఏదో మేము తెచ్చుకున్నది ఆ టిక్కీల ఒక ఏంటిదే టెంటు, టిక్కీలతో తయారు చేసుకున్న బియ్యం టిక్కీలతో, రైస్ టిక్కీలతో, బియ్యం టిక్కీలతో తయారు చేసుకున్న మా టెంట్ని ఇప్పుడైతే మేము కట్టుకుంటాము. ఏమో అది ఉంది శివ, అక్కడే వేసాం. మన దగ్గర అప్పుడు పెడదాంలే. వర్షం అయితే ప్రస్తుతానికి శాంతించింది. టెంట్ కట్టుకున్నాం. టెంట్ చెప్పురా శ్రీరామ్, టెంట్ గురించి. టెంట్ ఏంటంటే రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాము. సో బడ్జెట్ విషయాలు అవన్నీ కూడా కొంచెం ఉండేసి టెంట్ని ఎలా అంటే మాకు కన్వీనియంట్గా ఏవైతే రైస్ టిక్కీలు ఉంటాయి కదా, రైస్ బ్యాగ్స్, వాటికి సంబంధించిన అన్నిటిని కూడా కట్ చేసి ఆ పురుకోసలు దబ్బనాలతోటి మేమే కుట్టుకొని తీసుకొచ్చాము. చూడండి టెంట్ చూపించు శివ. టెంట్ ఇలా తెచ్చుకున్నాం. యాక్చువల్గా ఈ చెట్లు ఇవి ఉంటాయని మేము వచ్చే ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవి ఇక్కడ చెట్లు ఉండేసరికి ఇప్పుడు ఏంటంటే ఇలా కట్టాము. లేకపోతే యాక్చువల్గా సపరేట్ ప్లాన్ ఉంది. 4 వైపులా కర్రలు బాతేసి మధ్యలో ఒక అడ్డంగా ఒక కర్ర వేసేసి సేమ్ ఇలా ఈ వి షేప్లో సేమ్ ఆ టెంట్ లాగే ఎలాగైతే మనం కొనుక్కునే టెంట్స్ ఎలా ఉంటాయో ఆ వేలో అని ప్లాన్ చేసుకున్నాము. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా తెచ్చుకున్నాము. బట్ కానీ నేచర్ ఈజ్ గిఫ్టెడ్, గాడ్ గిఫ్టెడ్ కదా. మేబీ నేచర్ కొంచెం మాకు హెల్ప్ చేసి ఆల్రెడీ చెట్టు సెటప్ అంతా ఏర్పాటు చేయడం వల్ల మాకు కొంచెం ఈజీ అయింది. ఈ దీవిలో మేము దీవి మొత్తం రాగానే బోటు దిగ్గానే ఈ దీవి మొత్తం తిరిగి చూసాం ఎక్కడ బాగుంటదా అని. గడ్డిలో పడి ఆల్మోస్ట్ 1.5 hour వరకు మనకి ప్లేస్ ఎత్తుక్కోవడం సరిపోయింది. కానీ అంతలో ఎక్కడ చూసినా కూడా అసలు లేదు, ముందు ఎక్కడ ఏం పెట్టుకోవడానికి కూడా, బ్యాగులు దించుకోవడానికి కూడా లేదు, అంత గడ్డితో నిండిపోయింది దీవి. గడ్డి, కంపలు, పుట్టలు, పాము పుట్టలు అన్ని ఎట్లా అంటే అట్లా ఉన్నాయి కదా. ఫైనల్ గా ఇక్కడికి వచ్చినాం, చాలా బాగా నచ్చింది కూడా ప్లేస్. ఇంకోటి ఈ చెట్టు ముందు ఈ ప్లేసు నిజంగా మాకు చాలా బాగా నచ్చింది. సముద్రం అలలు వచ్చినట్టు వస్తున్నాయి, సౌండ్లు బాగా వస్తున్నాయి, మీకు వినపడట్లేదేమో కానీ సముద్రం మీద అలలు ఎలా వస్తున్నాయి అలా గట్టిగా కొడుతున్నాయి. మాకైతే బాగా వినపడుతున్నాయి అలలు. అసలు ఈ దీవి దగ్గరికి నార్మల్ గా ఏ మనిషి రారు. ఇప్పుడు ఇది పెద్దది కాదు, చిన్నది, చాలా చిన్నది.
ఇంత చిన్న దీవి దగ్గరికి ఒక మేకలోళ్ళు కానీ జీవాలోళ్ళు కానీ వచ్చి వాళ్ళు మేపుకునేంత ప్లేస్ కూడా కాదు ఇది. మనుషులనే వాళ్ళు ఇక్కడికి రారు. ఇది ఇంకోటి ఆ. చుట్టూ నీళ్లు మధ్యలో ఆ, మధ్యలో ఉంది. అయ్యేసరికి ఎవరు రారు ఇంకా. చుట్టూ ఒకవేళ కృష్ణా నది తగ్గిపోయిన వాటర్ లో అయిపోయినా కూడా ఇదైతే పూర్తిగా బయటపడదు. ఇక్కడికి మనుషులు రావడం అనేది అసాధ్యం ఏ విధంగా కూడా. కావాలని మాలాగేమన్నా వస్తే తప్ప. బావా ఇప్పటిదాకా ఐలాండ్ కింద వ్యూనే చూసాం కదా, ఒకసారి డ్రోన్ వేసి డ్రోన్ వ్యూ కూడా చూద్దాం. ఇలాంటి ప్రదేశం మాకు నిజంగా ఆ గూగుల్లో తగిలినందుకు మీకు చూపిస్తున్నందుకు మేము అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. అరే శ్రీరామ్, బావా ఈరోజు వంటలు మాత్రం సూపర్ కుదిరినాయిరా. అద్దరిపోయినాయి బావా. ఇక చేప అయితే మామూలు లేదు అసలు. చికెన్ కూడా మంచి గ్రేవీ వచ్చింది. భోజనం తినటం అయితే అయిపోయిందండి, శుభ్రంగా తినేసి కూర్చున్నాము. కానీ ఇంటి దగ్గర అయితే 11, 12, 1 గంట అయినా కూడా ఆశ్చర్యం లేదండి ఈ ఫోన్లు చూసుకుంటా. వాస్తవానికి ఇక్కడ అయింది 8:15 అయింది. మాకు ఏ అర్ధరాత్రి 1 గంట అయిన ఫీలింగ్ వస్తుంది. ఫోన్ లేని జీవితం నిజంగా ఇలాగే ఉంటుందేమో. ఫోన్ లేదు, ఇక్కడ సిగ్నల్ లేదు, ఏం లేదు. ఫోన్లు ఉన్నాయి, కాకపోతే పక్కన పడేయడమే, వీటిని యూజే లేదు. ఏందిరా శ్రీరామ్, ఏదన్నా చెప్పు. ఈ మంచి వాతావరణంలో వర్షం కూడా స్టార్ట్ అయింది మన కోసం. స్టార్ట్ అయింది బాబా. ఏం సంగతులు చెప్పాలి చూడు. కాస్త ఏదైనా మాట్లాడుకుందాం, ప్రశాంతంగా తిన్నాం కదా అని అనుకున్నామో లేదో. అవును, అప్పుడు వర్షం స్టార్ట్ అయింది. జస్ట్ అవును. ఇవన్నీ లోపల వేసుకోవడం మంచిది. రాని ఏం కాదులే, రాని. మన మీద పగబట్టిందట్టుంది వర్షం కూడా. అంతే. శ్రీరామ్, నిజంగా యూట్యూబ్ అంటే ఇన్ని కష్టాలు ఉంటాయారా? రియల్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కదా బాబా. మనం ఇప్పుడు ఇన్నాళ్ళు ఒక ఫీలింగ్ లో ఉండేవాని బాబా. మనం యూట్యూబ్ ఇంతే అకౌంట్ ఉంటుంది, ఓపెన్ చేసి స్క్రోల్ చేసుకుంటూ. ఇప్పుడు మన నాన్వేషన్ ఉన్నాడు, ఇలా ఉమా ట్రావెలర్ అని, నాన్వేషన్ అని, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటే, ఇలానే కాదు ఫుడ్ వీడియోస్ కానీ ఇవన్నీ చేస్తుంటే, అరే హ్యాపీగా వీడియోస్ చేస్తున్నారు, మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నారు, ఉన్నది ఒకటే ఒక జీవితం, బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ లోనే ఉన్నాను తప్ప జనరల్ గా బిహైండ్ ద కెమెరా స్ట్రగుల్ ఏంటి అనేది రియల్ గా మనం ఛానల్ ఓపెన్ చేసేసి ఒక 2-3 వీడియోస్ కి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఎర్లీ మార్నింగ్ మనం 4కి రావడం, కంటెంట్ అనుకోవడం, ఎంతో మందిని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ట్రావెలింగ్, ఎక్స్పెన్సెస్, వీటిలో ఏ ఒక్కటి మర్చిపోయినా సరే దాని తర్వాత ఎంత ఇబ్బంది పడాలో మనకు తెలుసు. ఇప్పుడు చూడు, వర్షం పడుతుంది, ఇప్పుడు పోయి ఎక్కడ ఉండాలి. ఈ స్ట్రగుల్ అంతా వాస్తవానికి మనం ఆలోచించాం. దే ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్, దే ఆర్ ఎర్నింగ్ ద మనీ, ఇలానే ఆలోచిస్తాం. బట్ నా రియల్ ఒపీనియన్ అయితే ఒకటి, చూసే సబ్స్క్రైబర్స్కి కానీ అందరికి నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నా. రియల్గా కంటెంట్ మీకు నచ్చి మీరు ఎంటర్టైన్ అవుతున్నారు, లేదా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మీకు యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటే, ఎలాంటి యూట్యూబర్ అయినా సరే, మమ్మల్నే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ని నిండు మనసుతో సపోర్ట్ చేసి వాళ్ళని ఆదరించాలని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా సబ్స్క్రైబర్స్ అందరినీ. ఎందుకంటే ఇంత స్ట్రగుల్ ప్రతి యూట్యూబర్ చేస్తాడు. నిజంగా సిన్సియర్గా ఒక కమిట్మెంట్తో యూట్యూబ్ ఛానల్లో కెరీర్ గ్రో చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కళ్ళు ఇదే కమిట్మెంట్ టువార్డ్స్ దేర్ గ్రోత్ చూపిస్తారు. సో ఇప్పుడు మనం ఈ స్ట్రగుల్ అంతా చూస్తున్నాం కాబట్టి మనకు అర్థమయ్యి మనం చూస్తున్నాం కదా. మార్నింగ్ నుంచి అసలు కాళ్ళు గుట్టలైపోయినాయి. అసలు నిజంగా చెప్పాలంటే ఒళ్ళంతా పులిసిపోయింది రాలుడు. ఏంది, కొండ దిగి వాటర్ పైకి మోసుకోవడం, కట్టెలు మోసుకోవడం, మరి వాటర్. యూట్యూబ్ ఒక వీడియో తీయడం అనేది ఇట్స్ ఏ ప్రాపర్ ప్లానింగ్, ఫోకస్, కమిట్మెంట్, డెడికేషన్. నిజంగా ఇది ఎంతో పట్టుదలతో కూడుకొని ఇన్ని క్వాలిటీస్ అన్నిటిని పెట్టి అప్పుడే ఒక సక్సెస్ఫుల్ వీడియో మనం తీయగలం. అంతేగాని ఎలా అంటే అలా ఫ్లోలో సౌండ్ వస్తుందిరా, చప్పుడు వినపడుతుంది. శివా, నీకు వినపడుతుంది? అవును బావా, ఏం చప్పుడు? లైట్ తీసుకురారు శివ. అది ఆ లైట్ నేను చూస్తా కానీ. అరే హలో, నీ చెప్పులేరా?
నా చుట్టూ పక్కన ఒక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి, తీసుకోరా తొందరగా తీసుకో. తొందరగా వెళ్ళిరా. మిస్ అయిందిరా. ఏంటిదో ఉందిరా శ్రీరామ్, అక్కడ ఉంది ఏంటిదో కానీ. అది అటు 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 ఓ అటు వెళ్ళినట్టుంది బావా. అవునా? హేయ్ అరే వద్దురా వద్దురా శ్రీరామ్, వద్దులే వద్దు, వెళ్ళ మాకు, రిస్క్ వద్దు శ్రీరామ్, వద్దురా వెళ్ళ మాకు, వద్దు. ఏదైనా మనకు మంట ఉందిగా, ధైర్యం, వద్దులే. ఆ అరుపుకి చాలా భయం వేసిందిరా, వద్దులే వద్దులేరా. లేదు బావా, మనం అంతే కామ్గా ఉన్నాం అనుకో ఏమవుద్దంటే మన దగ్గరకు వస్తాయి. ఇలా అరిచి మనం చప్పుడు చేసామనుకో దూరంగా పారిపోతాయి అనమాట. అందుకని కొద్ది చప్పుడు చేయి శివ, చప్పుడు చేయి. ఒక్కరోజే ఉంటాం. గుండె జారినంత పని అయిందిరా. మరి అంతేగా బావ, వాటి సామ్రాజ్యంలోకి మనం వచ్చాం. అవునవును, ఊరుకుంటాయా. వాస్తవానికి మనం మన దగ్గరికి అవి రాలేదు. వాస్తవానికి బావా, దెయ్యాలు కూడా ధైర్యం చేయవు బావ ఇక్కడ ఉండటానికి. అవును, నువ్వేమో మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక రోజు ఉండాలని చెప్పేసి ప్లాన్ చేసావు. క్యాంపింగ్ అంటే మరి వాస్తవానికి నాకు తెలియదుగా ఇంత రిస్కీ ఏరియా అని. ఇందాక ఏం జరిగిందంటేనండి, వీడియో తీసేటప్పుడు వర్షం పడింది సడన్గా. ఆ టైంలోనే చప్పుళ్ళు ఒకటి వినిపించేసి మేము అక్కడికి వెళ్ళి చూసాము. అప్పుడు వర్షం ఏంటంటే కొంచెం పెద్దదైపోయింది. సో మా ఎక్విప్మెంట్స్ అండ్ మాకు సంబంధించిన థింగ్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ తడిచిపోతాయి, మధ్యాహ్నం తెచ్చుకున్న కట్టెలు అవన్నీ అని చెప్పేసి లోపల పట్టున్న టెంట్లో లోపల ముందు ఆ ఎక్విప్మెంట్ని తడవకుండా సేవ్ చేసామన్నమాట. అండ్ అలాగే ఒక 1.5 hour 2 hours వరకు వర్షం అయితే రావడం పోవడం, చిన్న జల్లు అలా ఇలా పట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే మొత్తం అసలు కంప్లీట్ వర్షం అంతా ఆగిపోయింది. బయటకు వచ్చేసాము, కొంచెం తడి ఉంటే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం పడుకుందాం అని చెప్పేసి. సో గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. బావా తెల్లారిపోయింది బావా, లేవాలి ఇంకా. మంచి వ్యూ ఉందిలే బావా. అల్లుడు లేవండి. శ్రీరామ్, ఒరే శ్రీరామ్, బ్రేక్ఫాస్ట్ ఏముందిరా మనకి? ఏం బాబు, బ్రెడ్ జామే. ఇంకేమన్నా తేవచ్చు, ఇడ్లీ దోశ ఏమన్నా లేవా? ఇక్కడ హోటల్ పెడదాం బాబా. ఏడు చెవుడు తింటాడు షాపులలో. మరి నువ్వు అడిగేది అట్నే ఉందిగా. మాయా కాఫీ తాగుతావా? కాఫీ తిరగొట్టురా, తిరగొట్టు నాకు ఇచ్చేసి. ఏం కాదులే, కాకరొచ్చు లేదు పోకరొచ్చు లేదు. రాత్రి అట్లాంటి ఎన్ని దూరిపోయినాయో. నీడ పోసుకుంటున్నావు. అడుగు అదేం చేస్తుందిరా? పాకుతుంటుంది ఒక సాగు తగ్గుద్ది. పెడతలే అది, పెడతలు దండు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. మేము వచ్చిన క్యాంపింగ్ పల్నాడు ఐలాండ్లో 24 hours హోల్ నైట్ ఐలాండ్లో ఉండాలన్న ఒక క్యాంపింగ్ ఏదైతే అనుకున్నామో అది కంప్లీట్ అయిపోయింది ఇవాళ మార్నింగ్తో. ఇప్పుడే జస్ట్ బ్రెడ్ అండ్ టీ తాగేసి కంప్లీట్ చేసేసాము. ఇంక అన్నీ మళ్ళీ ప్యాక్ చేసేసుకొని ఇంక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. క్యాంపింగ్ సూపర్ సక్సెస్. నిజంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ పల్నాడు మోటగాళ్ళు.